దేశ రాజధాని ఢిల్లీలో నిన్న ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో మునిర్కా, సరిత విహార్తో పాటు ఇతర ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరో 2 రోజుల పాటు ఢిల్లీలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, గజియాబాద్, ఇందిరాపురం, నోయిడా, గురుగ్రామ్ సహా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో సాధారణం నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే కొద్ది రోజుల్లో ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ప్రమాదం జరిగింది. టెర్మినల్ 1 లో రూఫ్ కూలినట్టుగా తెలుస్తుంది. శిథిలాల కింద 4 చిక్కుకున్నారు. ఇప్పటికే 3 రెస్క్యూ టీం కాపాడింది. మరొకరి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. ప్రమాదం కారణంగా తాత్కాలికంగా ఎయిర్పోర్ట్ ను మూసివేశారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శిరీష్ జాయిన్ అవుతున్నారు. శిరీష్, చూస్తున్నాం వర్షాల కారణంగానే ఈ టెర్మినల్ 1 కూలిందా? ప్రమాదానికి గల కారణాలేంటి? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? శిరీష్ మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. వంశీ, ప్రస్తుతం అయితే దేశ రాజధాని ఢిల్లీలో కొంత వర్షం అనేది కూడా నెమ్మదించినప్పటికీ కూడా నిన్న అర్ధరాత్రి నుంచి భారీ స్థాయిలో వర్షం అనేది కూడా కురిసింది. అయితే రికార్డు స్థాయిలో వర్షం కురియడంతో కూడా చాలా ప్రాంతాలు కూడా జలమయ్యాయి. మీరు చూడొచ్చు, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఇటీవల ఏర్పాటు చేసిన రూఫ్ టాప్ ఏదైతే ఉందో అది కొంత భాగం అంటే వాహనాల పార్కింగ్ ఏరియాలో ఉన్న కొంత భాగం కుప్పకూలి వాహనాలపై పడడంతో 6 తీవ్ర గాయాలై 1 చనిపోయారు. మిగిలిన ప్రాంతంలో ఉన్న రూఫ్ టాప్ ఏదైతే ఉందో ఆ పైన ఉన్నది మొత్తం కూడా చినిపోయి అక్కడి నుంచి వర్షం అనేది కూడా పడుతుంది. అయితే పరిమితికి మించి వర్షం పడడంతో ఈ ప్రమాదం అనేది కూడా చోటు చేసుకుంది. అయితే ఈ తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో ఈ ఘటన అనేది కూడా జరిగినట్లుగా కూడా సమాచారం కూడా అందింది. అయితే ట్యాక్సీలతో సహా పలు కార్లపై కూడా ఈ రూఫ్ టాప్ దానికి సంబంధించిన శిథిలాలన్నింటి కూడా పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఒక వ్యక్తి శిథిలాల కింద చిక్కుకున్నాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలతో ఆయన్ని రక్షించారు. అయితే వాహనాలన్నిటి కూడా చాలా వరకు కూడా దెబ్బతిన్నట్లుగా కూడా అగ్నిమాపక శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే నిన్న రాత్రి నుంచి కూడా వర్షాలన్నిటి కూడా కురుస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా భీకర ఎండలతో అల్లాడిన ఢిల్లీ ప్రజలతో రాత్రి నుంచి కూడా ఆగకుండా కురుస్తున్న వర్షంతో పలు ప్రాంతాలన్నిటి కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో ప్రధాన రహదారుల దగ్గర రోడ్లపైన వాటర్ అనేది మోకాలెత్తు నిలిచిపోవడంతో వాహనదారులన్నిటి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ కూడా వాహనాలన్నిటి కూడా నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో కొంత ట్రాఫిక్ జామ్ పరిస్థితి అనేది కూడా చోటు చేసుకుంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఎన్డీఎంసీ సిబ్బంది కూడా వాటర్ లాగింగ్ ను తొలగించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నప్పటికీ కూడా పరిమితికి మించి వర్షం అనేది కూడా పడడంతో రికార్డు స్థాయిలో వర్షం పడడంతో కొంత ఈ వాటర్ లాగింగ్స్ అనేవి కూడా ఏర్పడినట్లుగా కూడా చెప్తున్నారు. పలు ప్రాంతాల్లో నీటిలోనే వాహనాలంటి కూడా మునిగిపోయిన దృశ్యాలంటి కూడా కనపడుతున్నాయి. ప్రస్తుతానికి అయితే ఈ టెర్మినల్ 1 లో ఈ ఏదైతే రూఫ్ టాప్ ఏదైతే కూలిందో దాన్ని పర్యవేక్షించేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మరికొద్ది సేపట్లో అక్కడికి చేరుకుంటున్నారు. అక్కడ అధికారులతోటి ఆయన సమీక్ష అనేది కూడా జరుపుతారు. అయితే పనులలో నాణ్యత అనేది కూడా లేకపోవడం వలన లేకపోతే మరే కారణంగా ఇది కూలింది అనే దానిపైన కూడా ప్రస్తుతం అయితే విచారణ అనేది కూడా జరుగుతోంది. సో దానికి సంబంధించిన కాంట్రాక్టర్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా విచారించే అవకాశాలు ఏంటి కూడా కనపడుతున్నాయి. పూర్తి స్థాయిలో నివేదికను ప్రధానికి ఆయన అందజేయనున్నారు. సో దేశ రాజధాని ఢిల్లీలో ఇటువంటి పరిస్థితి అనేది కూడా నెలకొనడంతో ఎందుకు ఈ సిచ్యువేషన్ అనేది కూడా నెలకొంది అనేది కూడా విజువల్స్ లో అయితే పైన ఏదైతే రూఫ్ టాప్ కు చిల్లులు పడి అక్కడ నుంచి ధారాళంగా వర్షం కురుస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. అయితే వర్షం అనేది ఎందుకు అంత పైన ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయింది, వర్షం నీరు స్ట్రక్ అయిపోయింది, దాని వల్లనే కుప్పకూలినట్టుగా కూడా భావిస్తున్నారు. అంటే ఆ వెయిట్ కు అది ఆపలేక కూలినట్లుగా కూడా తెలుస్తున్నారు. ప్రస్తుతానికి అయితే సహాయక చర్యలు కూడా పూర్తయ్యాయి. తిరిగి అక్కడ ట్రాఫిక్ ను పునరుద్ధరించడం కూడా జరిగింది. శిరీష్, చూస్తున్నాం ఇంకా 2 రోజులు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అలర్ట్ జారీ చేశారు? డీటెయిల్స్ ఏంటి? అయితే ఇది ఊహించకుండా అర్ధరాత్రి నుంచి కూడా ప్రారంభమైంది కాబట్టి వర్షం చాలా ప్రాంతాల్లో కూడా ఈ ప్రస్తుత పాఠశాలలకు సెలవులు అనేవి కూడా కొనసాగుతున్నాయి.
ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే ఉన్నాయి. పలు ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. ముఖ్యంగా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ దగ్గర కూడా అసలు మినిస్ట్రీ లోపలికి మినిస్ట్రీ ముందున్న రోడ్డు మొత్తం కూడా జలమయం అయిపోయింది. సో మోకాలి లోతు నీరు అనేది కూడా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ వర్షాలన్నింటి కూడా మరొక 2-3 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. కొంత ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్స్ అనేవి కూడా ఏర్పడ్డాయో వాటిని నివారించేందుకు వాహనదారులు అవసరమైతే బస్సులు అట్లాంటి వాటిని వినియోగించండి తప్ప 2 వీలర్స్ ఇట్లాంటి వాటిని వినియోగించొద్దని చెప్పేసి కూడా అడ్వైజరీ జారీ చేశారు. ప్రస్తుతం అయితే పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రస్తుతం ఈ వాటర్ లాగింగ్ సంబంధించిన సిచ్యువేషన్ ను రివ్యూ చేస్తున్నారు. ఇటు కేంద్ర హోంశాఖ ఢిల్లీ ఎన్సీఆర్ అనేది కేంద్ర హోంశాఖ పరిధిలోకి కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా వాళ్ళు అలర్ట్ చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ శిరీష్.